ఆఫ్లైన్ రవి ఇయ్యొచ్చు అన్ని సైజ్ షుగర్ లేదు బీపీ లేదు సార్ అట్లనా నేను అదే అదృష్టం బ్లడ్ ఇస్తున్నా అంటే అదృష్టం షుగర్ బీపీ రెండు బీపీ బ్లడ్ లెక్క అసలు పక్క బ్యాక్ అబ్బాయితే నింపు అన్న కాడికి వాళ్ళకన్నా ఇన్సూరెన్స్ ఇచ్చిన వాళ్ళకంతా జనరల్ ఇన్సూరెన్స్ మెడికల్ ట్రీట్మెంట్ 1 year నాకు వీడియో పాప మీకోసం ఒక్కరే ఉన్నారా వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ తెచ్చుదండి పీక్ సీట్లు అన్నారు మొత్తం రవిని కనబడి తీసుకో తిడదాం అనుకున్నావా కొడతాను ఒకటి సార్ ఇన్స్పిరేషన్ మళ్ళీ సార్ కూర్చోరు ఏం కాదు రాను రాను ఆగండి ఆగండి उन्नत पुण्य करते तुम
అన్న సింగన్ పట్టుకోండి మీరు అసలు దాన్ని పట్టుకోవడం మీరు నాకు ఇచ్చినట్టు ఉండదు దానిలో పుట్టిన ఇల్లు కూడా వీటి సాఫ్ చేయాలి అవును తుమ్ముండే కత్తే అడగకపోతే అడుగుతారు నువ్వు అడుగుతావా హబీబ్ భయ్యా शुक्रिया भैया జరుగురు కొంచెం ओके ओके जुबैर मलिक बच्चों को लाओ कुछ इधर आओ एक मिनट रुको राइट साहब నాకు తెలియదు బాధ చేతులు అంటున్నా కాపాడుకో లేకుంటే శైలేందర్ నువ్వు నమారు చెప్తున్నా పిల్లలు ఆగు ఒక్క నిమిషం మరి వెనక జరుగురు కొంచెం మీరు హలో అది పట్టుకొస్తాం స్వామికి చూడండి మన అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా యావత్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మన జీవనన్న అభిమానులకు, మన జీవనన్న శ్రేయభిలాషులకు, మన జీవన్ రెడ్డి గారి యొక్క ఆప్త మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మా సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ పెద్దలకు జన్మ శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా అందరూ కూడా జన్మ శుభాకాంక్షలు. నూతన సంవత్సరం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాబోయే భవిష్యత్తు మన నాయకుడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేతులు జోడించి మనం చేసుకుంటున్నా. ఇంత గొప్పగా ఇంత ఘనంగా కార్యక్రమం లోపల ఎవరిని నెట్టేసుకోకుండా, ఒకరి మీద ఎవరు దొప్పుకోకుండా అందరినీ జీవన్ రెడ్డి గారు కలుస్తారు. నేను కూడా పక్కనే సార్ పక్కనే ఉంటా. దయచేసి అందరూ కలవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరైతే అభిమానంతో మా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అదేవిధంగా మా సోదరులు కౌన్సిలర్ కానీ, మా మహిళా కౌన్సిలర్ కానీ, మా మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి కానీ, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వివిధ మండలాలకు వెళ్ళి వివిధ గ్రామాలకు వెళ్ళి పెద్ద ఎత్తున మనం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్న. స్వామి శరణం అయ్యప్ప దీక్షలు చెప్తున్నా. నేను పిసిసి అధ్యక్షుల గారితో 15 నిమిషాలు మాట్లాడడం జరిగింది. పిసిసి అధ్యక్షులు గారు ఒకటే మాట చెప్పిండు, రేపు జన్మదినం జరుగుతుంది లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు చెప్పండి, సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే ఉజ్వలమైనటువంటి భవిష్యత్ విషయంలో యావత్తు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటుంది. నేను జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్పేసి వారు చెప్పినటువంటి మాటను నేను దీక్షలో ఉండి చెప్తున్నా. స్వయంగా వారు చెప్పిన మాటను ఏదైతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారితో, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారితో, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన అంశాన్ని రాబోయే కాలంలో జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడద్దు, ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు.
మా నాయకుడు ఎప్పుడు అంటుండే మా జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ నీ జిల్లా ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నావు, మీ శ్రీధర్ బాబు ఉన్నారు, ఏం చెప్తారు అంటారు. 100% సార్ అయ్యప్ప దీక్షలో చెప్తున్నా 100% దేవుడు మంచి చేస్తాడు. నాకున్నటువంటి నమ్మకంతో విశ్వాసం చెప్తున్నా, మంచి మనసున్న వరకు ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. దానికి ఉదాహరణ నేనే సార్. మీ ఆశీర్వాదంతో శాసనసభ అయిన ముఖ్యమంత్రి గారి దయతో, శ్రీధర్ బాబు గారి దయతో పిప్పైన కాబట్టి మనకు మంచి రోజులు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తలకు ఈ జన్మదిన సందర్భంగా అందరికీ ఈ శుభవార్త చెప్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరు కూడా ఆందోళన పడుతూ ఏది పడితే మన వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడొద్దని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా ఉత్తర తెలంగాణలో మన జీవన్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మన జీవన్ రెడ్డికి అత్యుత్తమైన అవకాశం వచ్చే అవకాశం ఉందని మరొకసారి మనవి చేసుకుంటూ మన చక్రవర్తి గారు మనవి చేసుకుంటాం. వాటర్ బాటిల్ ఒకటి, వాటర్ బాటిల్. మిత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు మీరు చూపెడుతున్నటువంటి ఈ అభిమానానికి నా జీవిత కాలం మీ సేవలో నిమగ్నం కావాలనేటువంటి ఒక భావన స్థలంతో ఒక విధంగా ఎవరికైనా ప్రజా జీవితం అదృష్టంగా భావించాలి. నా సుదీర్ఘ ప్రజా జీవితం 44 సంవత్సరాలే. 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభమైనటువంటి నా ప్రజా జీవితం అనేక సమస్యలు ఒడిదుడుకులు, నిత్య సంఘర్షణతో మరి ప్రజా జీవితం కొనసాగటం. ఇదేనా కానీ నాకు ఈరోజు నా జీవితంలో మరపులేని మరపురాని దినంగా నేను పేర్కొంటుండే. అంటే వాస్తవంగా ప్రజా జీవితం మనం ఒకరికి సేవ చేయాలని తలంపుతోని మరి ఈ జీవితాన్ని ఎంచుకోవడం జరుగుతుందని చెప్పండి. నాకు ఇవాళకి ఇప్పుడే పెద్దలు లక్ష్మణ్ గారు పేర్కొన్నట్టు జగించాలంటే నేను జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగించాలంటే మనిషికి అంతకంటే ఎక్కువ తలంపు, ఆకాంక్ష ఏదో ఉంటుందని చెప్పి నేను భావించడం చెప్పండి. తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ ఇది ఉందో ఒకటే జీవితం తృప్తినిచ్చేది జగించాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగించాలా. ఆ అనుబంధం ఏదైతుందో నాకు తృప్తి ఇచ్చేటువంటి అంశంగా నేను భావిస్తాను చెప్పండి. అలా జగించాలి ఒక ప్రత్యేకత అని చెప్పండి. ఇలా అభివృద్ధి వాస్తవంగా నేను ఏనాడైనా అభివృద్ధి అంశంలో పోటీ అంటే నేను ముఖ్యమంత్రి స్థాయిలో పోటీ పడ్డాను చెప్పండి. అభివృద్ధిలో మన పోటీ ఏదైతుందో ముఖ్యమంత్రి నియోజకవర్గతోని పోటీ అని చెప్పండి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పులివెందులకు ధీటుగా చెప్పండి, పులివెందులకు ధీటుగా జగించాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తలంపుతోని జేఎన్టీ కళాశాల ప్రథమంగా ఆరంభింపబడ్డది మన జగిత్యాలలో చెప్పండి. వ్యవసాయ కళాశాల ప్రథమంగా ఆరంభింపబడ్డది మన జగిత్యాలని చెప్పండి. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వబడే విధంగా ఏదైతున్నదో న్యాయ శిక్షణ కేంద్రం ఆరంభింపబడ్డది మన జగిత్యాలలో చెప్పండి. ఆడబిడ్డలకు ఏదైతుందో విద్యా సౌకర్య కల్పనలో భాగంగా ఇలా మహిళా డిగ్రీ కళాశాల మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇలా మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి అటానమస్ స్థాయికి ఎదిగిందని చెప్పంటే ఇవాళ జీవితం అంతకంటే జీవితృప్తి కావాలన్నా ఆడబిడ్డలు కావాల్సిన విద్యా సదుపాయం కల్పింప చేయటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను చెప్పండి. ఎలివేటెడ్ టు అటానమస్ స్టాటస్ అని చెప్పండి, స్వయం ప్రతిపత్తి స్థాయికి ఎదిగిందని చెప్పండి.
మన వ్యవసాయ కళాశాల అట్లాగే చేయించు కళాశాలతో పాటుగా ఈ ప్రాంతంలో లేని సౌకర్యం మీరు ఎక్కడ పోల్చుకోవడం కదా తెలంగాణ రాష్ట్రమే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పోలి చూసినా కానీ మన వద్ద ఉన్నట్టుగా విద్యా సౌకర్యాలు తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి జిల్లా కేంద్రంగా వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా చెప్పట్టు నేను ధరూర్ క్యాంప్ ఏదైతుందో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఒక ప్రభుత్వ ఆస్తులను ఒక పరిరక్షకుడిగా చెప్పట్టున్నా కంచెగాడ కావలున్నట్టు కావలుండి వాళ్ళ దాన్ని దక్కిస్తే ఇలా ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా ఏదైతుందో మన జగిత్యాల నడిబొడ్డును మనం ఏర్పాటు చేసుకోగలిగినందుకు నాకు నిజంగా గర్వంగా ఉందని చెప్పండి. ఇవాళ దేవుని మాన్యాలు చెప్పంటున్నా ఇలా రాజకీయాలు మతపరంగా ఎవరిన్ని మాట్లాడకని చెప్పంటూ నేను జగిత్యాలలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఏదైతుందో దానికోసం పోరాటం చేసి నిలబెట్టేది నాకు తృప్తి ఉందని చెప్పండి. ఇలా జగిత్యాల సౌకర్యాలు చూస్తుంటే ఇక్కడ ఏదైనా కానీ అన్న చెప్పట్టు గ్రామాన్ని వల్ల నేను నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అది ఏ పల్లె కానీ ప్రతి గ్రామ పంచాయతీ ఏదైతుందో బీటీ రోడ్ సౌకర్యం కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత కూడా పేర్కొనని చెప్పండి. గ్రామ స్థాయి నుండి మండల కేంద్రానికి ఏదైతుందో డబుల్ రోడ్ సౌకర్యం ఏర్పాటు చేయటం, జిల్లా కేంద్రానికి వెళ్ళి రాష్ట్ర కేంద్రానికి 4 లేన్ ఏర్పాటు చేయడం, 1000 కోట్లు కేటాయించడం కూడా పేర్కొనని చెప్పండి. మన జగిత్యాలకు వచ్చి మనం 2009లోనే ప్రతి గ్రామం హ్యాబిటేషన్ పల్లె ఏదైతుందో బీటీ రోడ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోగలిగినందుకు నాకు జీవితం అంతకంటే తృప్తి ఏం కావాలని చెప్పండి. జగిత్యాల పట్టణం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు అనునిత్యం త్రాగునీటి సౌకర్యం కల్పింపజేసే పట్టణం ఏకైక పట్టణం జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పక తప్పదని చెప్పండి. ఎప్పుడు చెప్తుండో తైబజారు వీళ్ళ చిరు వ్యాపారాలు ఏదైతుందో వాళ్ళ జీవన వృద్ధి కొరికి పట్టాలపై ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటుంటే మున్సిపల్ పన్ను ఏదైతుందో వారికి భారం అవుతుంది, ఇది సమంజసం కాదు అని రద్దు చేయాలన్నటువంటి ఒక ఆలోచన తెరపై తెచ్చి నేను ఇవాళ కూడా చెప్పంటున్నాను. నేను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తైబజార్ వద్దులేదు తల్లి. కేవలం జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం ఏదైతే చిరు వ్యాపారులకు ఆర్థిక భారం కాకుండా ఏదైతుందో తైబజార్ రద్దు చేసి చిరు వ్యాపారులకు పనులు తోపుడు బండ్లే కానివ్వండి, గ్రామీణ ప్రాంత కాయగూరలు అమ్ముకుంటలే కానివ్వండి, రోడ్లపై జీవనం కొనసాగించేటువంటి ఒక చిరు వ్యాపారం ఎవరైనా నేను చెప్పండి. నేను వారికి అండగా నేను వాళ్ళ తలంపుతో ఏదైతుందో మరి మనం జగించాలి మన కార్యక్రమం అమలు చేసుకోమని చెప్పండి. ఇలా అభివృద్ధి వాస్తవం చెప్పట్టున్నా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అభివృద్ధి అనేది. ఇలా ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నో ఏ హోదా అనేది ప్రధానం కాదు. ఏ హోదా ఉన్నా కానీ ఏదైతే నీకున్నట్టు ఒక అనుభవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఏదైతుందో మన బాధ్యత భావించాలని చెప్పండి. మనకు వచ్చిన అవకాశంతో గోదావరి నదిపై అర్థాంతరం ఇచ్చిన బాధను పూర్తి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడమే కానీ, గుమరియాల్ గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేయడమే కానీ, ఇలా కమ్మడు వంతెన నిర్మాణం చేయడమే కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో మరి కరీంనగర్ వచ్చిన సందర్భంగా నేను ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వారిని అయినప్పటికీ కూడా ఇక్కడ సమస్యను అవసరాన్ని ఏదైతుందో ప్రొజెక్ట్ చేసి 70 కోట్ల రూపాయలు మంజూరు పొంది ఇలా బీర్పూర్ మనం వంతెన నిర్మాణం చేసుకున్న మాట మనకు తెలియదు కాదని చెప్పండి. ఇలా అభివృద్ధికి ఒక హోదాని ప్రధానం కాదని చెప్పిన ప్రజాస్వామ్యం లోపల ఏదైతున్నదో ప్రతిపక్షం అనేది తప్పనిసరి.
ప్రతిపక్షాన్ని ఏదైతుందో నువ్వు విస్మరించడం వీళ్ళు లేదు చెప్పంటున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఉద్యమ ఆకాంక్షలు విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్ళ ఉపాధి కల్పన ప్రోత్సాహం మనం భావించామో గడిచే దశాబ్ద కాలం ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవడంతో వీళ్ళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఆకాంక్షిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేను ఒకటే ఈ సందర్భంగా నేను సోదర కార్యకర్తలకు సూచన చెప్పంటున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఏదైతుందో అదనంగా నేను ఏదైతుందో అసలు టీఆర్ఎస్ ఏమనుకుందంటే వీళ్ళు రైతు భరోసా ఇస్తారా పెడతారా, ఇక మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక ప్రచారానికి అస్సలు దొరికిందని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు ఏదైతుందో సంవత్సరానికి 10,000 ఇస్తే మనం 12,000 ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలి. వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆంక్షలు రూపొందిస్తుందో ఏ విధమైన ఆంక్ష లేకుండా ఏ విధమైన పరిమితి లేకుండా సాగు యోగ్యమైనటువంటి వ్యవసాయ భూమి యావత్తుకు ఏదైతుందో పంటకు 6,000 రూపాయలు, మీరు 5,000 ఇస్తే 6,000 రూపాయలు చెప్పండి అమలు చేసి తలపెట్టడము ఇది రైతుకు ఒక అండగా నిలిచినట్ట కాదన్నా. భూమి ఉన్నోడికి సహాయం చేయడం కాదయా, ఒక రైతుగా పెట్టుబడి సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత, రైతు హక్కు అని చెప్పండి. మరి భూమిలో నిరుపేదం కావాలనే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఏదైతుందో వాళ్ళు ఏ విధమైన ఆసరా లేకుండా కూలీ నాలిపై జీవనం కొనసాగిస్తుంటే నిన్నటి వరకు ఏదైతుందో ఆ వ్యవసాయ కూలీ గురించి ఎవ్వరు కూడా ఆలోచించలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ చెప్పంటే నేను మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రతి వ్యవసాయ కూలీకి భూమి లేనటువంటి వారికి అందరూ కూడా చెప్పంటున్నాను రేపటి నుండి సంవత్సరానికి 12,000 రూపాయలు అమలు చేయబడే విధంగా కార్యక్రమాలు గురించి ఏదైతుందో ఇంతమంది ఆడబిడ్డలమ్మా, ఈ ఇల్లు బాగుపడాలన్నా కుటుంబం బాగుపడాలన్నా ఆడబిడ్డ తల్లి. ఆడబిడ్డలు ఇవాళ మొత్తం కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని నిలబెడుతుంది మా ఆడబిడ్డలు తల్లులు అని చెప్పంటున్నా. వాళ్ళ ప్రయాణం ఏదైతుందో భారం కాకూడదని చెప్పని ఉచిత రవాణా సౌకర్యం ఎవరు ఊహించలేదు తల్లి అంటున్నాను. మన ఎన్నికల్లో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం చెప్పంటే అందరూ ఆశ్చర్యపోయింది. ఇది అవుతుందా పోతుందా, సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆడబిడ్డ ఎవరైనా టికెట్ చెల్లించింట తల్లి. ఏ విధంగా భారం లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పింపజేయబడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తల్లి అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు వ్యవసాయ రంగాన పంపు సెట్లు విద్యుత్ భారం కాకుండా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఏదైతుందో రైతాలు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తే వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఇలా గృహ అవసరాలకు కూడా విద్యుత్ భారం లేకుండా ఉచిత విద్యుత్ సరఫరా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. గ్రామీణ ప్రాంతంలో భారాల తల్లి భారాలని చెప్పంటున్నా. ఏ విధంగా విద్యుత్ భారం లేకుండా మనం విద్యుత్ సౌకర్యం పొందుతున్నామా లేదా తల్లి? కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఒకప్పుడు 50 రూపాయలు పెంచితే ఆ భారం ఆడబిడ్డలపై పడకూడదు అని చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంతో భరించి. వీళ్ళ కేంద్రం ఏదైతున్నదో కుకింగ్ గ్యాస్ ధరలు ఇప్పటికి పెంచుతుంటే కుటుంబంపై ఆర్థిక భారం అవుతుంటే ఆ భారాన్ని కూడా చూడాలని చెప్పిన 500 కంటే పైబడ్డ ఎంతైనా కానీ గ్యాస్ అది రాష్ట్రంలో భరించే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీరు ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా మాట్లాడుతుంటే దానికి ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యమిస్తుందని చెప్పండి. మీరు స్థానిక సంస్థలే కాదు
ప్రజాభిప్రాయం వెలువరించేటువంటి రేపు రాబోయే ఏ ఎన్నికే కానీ కాంగ్రెస్ పార్టీ విజయ పతాక ఎగరవేస్తున్న విశ్వాసం నాకు చెప్తుందో ఆ విధంగా మనం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాన్ని ప్రజానికం చేరేసే బాధ్యత మనపై ఉంటుంది, మన కార్యకర్తలపై ఉంటుందని చెప్పంటున్నాను. ఇలా కొన్ని ఒడిదుడుకు సమస్యలు ఎదురైనాయి మనకు. గత 6 మాసాలకి వెళ్ళి ఏదైతుందో వాస్తవం కూడా చెప్పట్టు నేను ఇక్కడ స్థానికంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనకు తెలియదు కాదు. అవి ఏవైనా కానీ నేను ఏదైతుందో ఈ ప్రజా జీవితంలో కార్యకర్తలకు అండగా ఉండడం ఏదైతుందో నేను కాదు. మీ అందరి అభిమానం చూస్తుంటే ఇంతకంటే ఎక్కువ పెద్ద హోదా ఏముంటుందమ్మా? జీవితంలో ఏం కోరుకుంటామని చెప్పంటున్నా. హోదా అంటే ఏంటి అంటూ నేను, హోదా అంటే ఏంటి అని చెప్పంటూ నేను, సౌకర్యాల హోదానా? నా దృష్టిలో కూడా ఏదైతుందో ప్రజాభిమానం కార్యకర్త అండదండలు నేను హోదాగా నేను భావిస్తాను చెప్పండి. మీలాంటి కార్యకర్తల అండదండలు ప్రజాభిమానం నాకున్నంత వరకు ఏదైతుందో నాకు అంతమించిన హోదా ఏది లేదు అని చెప్పండి. నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నిన్న లెక్కిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నేను అత్యంత సీనియర్ ప్రజానాయకుడినే కాదు, నా అన్ని ఎన్నికలు కూడా కొట్లాడలేదా? నా అన్ని ఎన్నికలు కూడా కొట్లాడలేదు. సరే గెలుస్తున్నా ఓడుతున్నా అన్ని చూసి ప్రజా జీవితం ఒడిదుడుకులేను ఎదుర్కొంటున్నా. ప్రజా జీవితం అంటే ఏదైతుందో నల్లేరి మీద నడికే కాదు. ప్రజా జీవితం అంటే సంఘర్షణ అని చెప్పండి, ప్రజా జీవితం సంఘర్షణ చెప్పండి. నేను 11% ఎన్నికలు కొట్లాడితే 6 గెలిచిన 5 ఆధిపత్యం పొందగలమా? 11 కొట్లాడిన తల్లి ఎమ్మెల్యే ఎన్నికలు 6 గెలిచిన 5 పొందని. పార్లమెంట్ 3 కొట్లాడిన. కేసీఆర్ మీద 2 సార్లు కొట్లాడినాయా? కేసీఆర్ మీద 2 సార్లు కొట్లాడి తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పంటుంటే మొన్న కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికంటే ఏదైతుందో ఒకవేళ మతతత్వ శక్తులు ఈ దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తుంటే అటు మతతత్వ శక్తులు నిలునింపు చేయబడే విధంగా చీల్చే విధంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్న పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేశాను. నా ప్రజా జీవితం పంచాయతీ సంస్థ అధ్యక్షుడు ఆరంభమవుతే మొన్నటి శాసన మండలి ఎన్నికల్లో అన్నట్టు చెప్పట్టు నేను వాస్తవం కూడా మొత్తం దేశంలో కూడా మొదటి కౌంట్లో శాసన మండలికి ఎంపీ కావడం అని చెప్పంటే బహుశా ఎక్కడైనా వేరే గెలిచిన నాకు తెలియదే. ఫస్ట్ కౌంట్లో గెలిచి 6 సంవత్సరాల వల్ల మొత్తం కౌన్సిల్ రికార్డు తీస్తే ది హైయెస్ట్ కౌన్సిల్ రికార్డు తీస్తే ఏదైతుందో కౌన్సిల్లో చర్చ అది ఏ అంశంలో కానివ్వండి చెప్పట్టు నేను అందరికంటే హెచ్చుగా మాట్లాడే ప్రజాసభలపై ప్రభుత్వం స్పందింపజేస్తామని చెప్పండి. దయచేసి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి విద్యా ఉద్యోగుల ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ గమనిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను ఒకవైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య తన సమస్యగా భావించి ఆ సమస్య పరిష్కారం కూడా పాల్గొనడమే నా జీవితం చెప్పని భావించే నేను మీతో వాస్తవం ఈ వేడుకలు జరుపుకోవాలని చెప్పని ఊహించింది కాదు, భావించింది కాదు. కార్యకర్తల ఉత్సాహం అర్థం చూసి మీరు ఇదంతా మీ యొక్క ఆలోచన మీ అర్థం చూస్తుంటే మరి కాదని లేక జీవితంలో నాకు అత్యంత తృప్తిని ఇవాళ మీరు ఇచ్చినను నాకు మీరు అందించిన ఈ తృప్తికి నా జీవితం ఏదైతుందో నా ప్రజా జీవితం కార్యకర్తలకు అండగా ఉండడం ప్రజా అభిమానాన్ని ప్రజలకు ఏదైతే నిత్యం అందుబాటులో వాళ్ళ సేవలు కొనసాగడం నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పంటున్నా. అది ఏం ఉదాహరణ ప్రధానంగా ఎప్పుడు చెప్తున్నా నేను ఇంకెన్ని రోజులు ఉంటాడు ఎప్పుడు ఏడైనా నేను సత్యదాకా ఉంటాం. చేయాలని సంకల్పం ఉన్నది, నా ప్రజాసేవ చేయాలని సంకల్పం ఉన్నంత వరకు నా జీవితం చివరి అంకం వరకు ఏదైతుందో నేను ప్రజాసేవలో కొనసాగటం నాకు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తాను.
దయచేసి ఎక్కువగా మరి సమయం తీసుకోవడం పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో వాస్తవంగా మనకు ఆప్తుడు అక్కడ సత్యం గారు ఇద్దరు కూడా ఒక జగిత్యాల జిల్లాకి వెళ్ళి వారు అక్కడ శాస్త్రుడికి వెళ్ళడం ఇక్కడ శాస్త్రుడికి వెళ్ళడం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. వారు గెలిచినప్పుడు నేను గెలవలేకపోవడం వారు కొంత బాధ అసంతృప్తి ఉంటే వారు డెఫినెట్ చెప్పంటారు. ఆనాడు జిల్లా నడిపించే బాధ్యత నేను తీసుకుంటే ఇలా జిల్లా నడిపించే బాధ్యత మిత్రులు లక్ష్మణ్ బాబు గారు భుజస్కంగా మా సమస్యలు ఏమైనా కానీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కానీ పార్టీ పరంగా కానీ ఏదైనా కానీ తప్పకుండా మిత్రుల యొక్క సహకారంతో మా ముందు కూడా దొరుకుతుందని చెప్పని నేను పేర్కొంటూ మరి ఇది నిజంగా కూడా మా మిత్రులు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు ఏదైతుందో ఇదేదో 74 ఏళ్ళు వచ్చినాయన్నా నీకు 74 ఏళ్ళు చేకూరుతాను 4 వేలకు కేలు పోద్దామంటారు రాజశేఖర్ ఇంత బడ్జెట్లో మొత్తం అని చెప్పంటే లేదన్నా అట్లే మనం పోయగలిగే శక్తి మీకున్నది తప్పకుండా మోస్తామని చెప్పండి. థ్యాంక్ యూ అన్న. మొదటిసారి కలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు 24 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంత ప్రజా ఆదరణతో జగిత్యాల టౌన్లో ఎక్కడో చిన్న జాగా లేకుండా ఎంతో అభిమానంతో ప్రతి వాళ్ళు ఫ్లెక్సీ కట్టి వారికి అభినందన తెలియజేసిన ప్రతి ఒక్క వారికి, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క కార్యకర్తకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభిమానం అనేది మనసు దగ్గర వచ్చే అభిమానం, ఇంత పెద్ద అభిమానం ఈరోజు మన జీవన్ రెడ్డి గారు సంపాదించుకున్నారంటే భవిష్యత్తులో కూడా వారు ఆదర్శంగా మనలాంటి కార్యకర్తలకు ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వారి అడుగుజాడలో మనం అందరం ముందుకు పోదామని చెప్పి పెద్దలు పిసిసి అధ్యక్షులు కానీ మన జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా మనకు అండగా ఉంటారన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ జీవన్ రెడ్డి గారి